మనం నెంబర్స్ మీద ఒక రేమ్ నేర్చుకుందామా? నేను చెప్తాను, పలకండి. సన్ ఇన్ ద స్కై 1 1 1. సన్ ఇన్ ద స్కై 1 1 1. హ్యాండ్స్ టు మ్యాన్ 2 2 2. హ్యాండ్స్ టు మ్యాన్ 2 2 2. Colors in the flag. Colors in the flag 3 3 3. Legs to cow 4 4 4. Legs to cow 4 4 4. Fingers to hand. Fingers to hand 5 5 5. 5 5 5. Faces of dice. Faces of dice 6 6 6. Faces of dice 6 6 6. Days in a week 7 7 7. Days in a week 7 7 7. Legs of octopus 8 8 8. Legs of octopus 8 8 8. Gems are 9. Gems are 9. 9 9 9. 9 9 9. Very good. పిల్లలు, టేబుల్ పైన కొన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఏ దాని మీద ఏది ఉంది, దేని కింద ఏముందో ఇప్పుడు చెప్పాలా. విష్ణు విష్ణు ఇక్కడ ఏముంది? పెన్సిల్ కింద ఏముంది విష్ణు? పలక ఉంది. పలక మీద ఏముంది? పెన్సిల్ ఉంది. వెరీ గుడ్. గీతిక, నీ ముందర ఏమున్నాయమ్మా? స్కేల్. స్కేల్ ఎక్కడుంది? బుక్ మీద. వెరీ గుడ్, బుక్ మీద ఉంది. మరి స్కేల్ కింద ఏముంది? వెరీ గుడ్. నిరంజన్, నీ దగ్గర ఏమో ఉంది? సరే, చాక్ పీస్ ఎక్కడుంది? కంబాక్స్ మీద ఉంది. వెరీ గుడ్. మరి చాక్ పీస్ కింద ఏముంది? కంబాక్స్. వెరీ గుడ్. కావ్య, నీ దగ్గర ఏముంది? పెన్ను. వెరీ గుడ్. మరి డస్టర్ మీద ఏముంది? పెన్ ఉంది. మరి పెన్ ఎక్కడుంది? డస్టర్ మీద. వెరీ గుడ్. మరి పెన్ను కింద ఏముంది? వెరీ గుడ్. మన్విత, నీ దగ్గర ఏమున్నాయమ్మా? ఇంకోటి ఏముంది? ప్యాడ్ ఉంది. ప్యాడ్ ఉంది, బాటిల్ ఉంది. మరి ప్యాడ్ ఎక్కడుందిమ్మా? దేని కింద ఉంది? వెరీ గుడ్, బాటిల్ కింద ప్యాడ్ ఉంది. అట్లాగే ప్యాడ్ మీద ఏముంది? వెరీ గుడ్. అంతే కదా, ఇప్పుడు అర్థమైందా? పైన కింద అంటే అర్థమైంది కదా. ఓకే, వెరీ గుడ్. పిల్లలు, మీ చేతుల్లో ఏమున్నాయిరా? పడవ. ఎప్పుడైనా పడవతో ఆడుకున్నారా? ఎప్పుడు ఆడుకున్నారు? వర్షం పడినప్పుడు. మీకు పడవ చేయడం వచ్చా?
వచ్చా మీకు మీరే చేస్తారా పడవ మీ అమ్మ వాళ్ళు చేసిస్తారా? వెరీ గుడ్. మీ అక్క నీకు కావ్య నీకెవరు చేపిస్తారు పడవ? మీ అమ్మ చేపిస్తుంది. నీకు విష్ణు మీ అమ్మ చేపిస్తుందా? నీకు గీతిక మీ డాడీ. నీకు నాన్న తన్విత చేపిస్తుంది కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు ఆ పడవలను? ఆడుకుంటారు. ఎట్లా ఆడుకుంటారు? వానలో తడిసిపోతారు కదా మీరు. ఎక్కడ వేస్తారు ఆ పడవల్ని? వెరీ గుడ్. నీళ్ళు పారుతుంటాయి కదా ఇంటి ముందరా, అప్పుడు మనం పడవలు చేయించుకొని వేస్తే అవి తేలుతా పోతూ ఉంటాయి కదా. మరి ఇక్కడ బకెట్లో నీళ్ళు ఉన్నాయి, ఒక్కొక్కరు మీ పడవల్ని వేస్తారా దాంట్లో? విష్ణు నీ పడవ వేయి. ఏమైంది పడవ? తేలింది కదా. కావ్య నీది వేయినానా? నీ పడవ ఏమైంది మా? తేలింది. అది నీళ్ళు పారుతున్నాయి అనుకో, అది కూడా నీళ్ళతో పాటి పోతుంది కదా. నువ్వు చెప్పురా నీదివి. నిరంజన్ ఏమైంది నీ పడవ? నీ పడవ కూడా తేలింది కదా. గీతిక నీది వేనానా? నీది కూడా ఏమైంది? తేలింది. మీరందరూ ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షం వచ్చినప్పుడు పడవలతో ఆడుకుంటారా? నీ మన్విత నీదేనా? అందరి పడవలు ఏమైనాయి? అందరి పడవలు తేలుతా ఉన్నాయన్నమాట. అదే పారే నీళ్ళల్లో వేసినాం అనుకోండి, అవి కూడా కొట్టుకొని తేలుకుంటా పోతాయి కదా. వెరీ గుడ్. ఆడుకోండి వర్షాకాలంలో బాగా పడవలతో.